పొద్దుటూరులో లేఅవుట్ ప్రైవేట్ కాలేజీ కోసం ప్రభుత్వ నిధులతో రోడ్డు వేయడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2021లో వైసీపీ హయాం నాటి ఘటనపై సిఐడి విచారణకు ఆదేశించింది. అనుమతి లేకుండా రోడ్డు వేయడంపై ప్రైవేట్ భూముల ఓనర్లు హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ను కోర్టు ఆదేశించింది. అయితే రోడ్డు వేసేటప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, ప్రైవేట్ భూముల్లో భూసేకరణ చేయకుండానే రోడ్డు వేశారని కలెక్టర్ నివేదిక ఇచ్చారు. ప్రభుత్వ ధనం దుర్వినియోగానికి గతంలోని అధికారులు, కౌన్సిల్ చైర్మన్ తో పాటు సభ్యులు కారణమని హైకోర్టు తెలిపింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, పొద్దుటూరులో ఒక లేఅవుట్ ప్రైవేట్ కాలేజీ కోసం ప్రభుత్వ నిధులతో రోడ్డు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2021లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారంపై సిఐడి విచారణకు హైకోర్టు ఈ రోజు ఆదేశించింది. పొద్దుటూరులో లేఅవుట్లు వేసి పక్కనే ఉన్న ప్రైవేట్ కాలేజీకి అక్కడున్న యజమానుల అనుమతి లేకుండా రోడ్డు వేయడంపై హైకోర్టుని అక్కడున్న భూ యజమానులు, ప్రైవేట్ భూముల యజమానులు ఆశ్రయించారు. దీనిపై హైకోర్టులో వేసిన పిటిషన్ పై సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ విచారణ నేపథ్యంలో హైకోర్టు కలెక్టర్ ను దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే రోడ్డు వేసే సమయంలో అక్కడున్న ప్రైవేట్ రైతులు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, కానీ ప్రైవేట్ భూముల్లో ఎటువంటి భూసేకరణ చేయకుండానే రోడ్డు వేశారు అని కలెక్టర్ నివేదిక ఇచ్చారు. ప్రభుత్వ ధనం దుర్వినియోగానికి అప్పుడున్న అధికారులు, కౌన్సిల్ చైర్మన్ తో పాటు సభ్యులు, ఇతర అధికారులు కారణమయ్యారు అని చెప్పి కూడా హైకోర్టు తన విచారణలో పేర్కొంది. ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావడంతో పాటు దీనికి బాధ్యులు ఎవరో నిర్ధారించాలి అని, అసలు భూ యజమానుల వద్ద భూసేకరణ జరగకుండా వారి అనుమతి లేకుండా రోడ్డు ఎలా వేశారు అని, ప్రభుత్వ నిధులతో ప్రైవేటు భూముల్లో రోడ్డు ఎలా వేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి బాధ్యులు ఎవరో తెలిసేందుకు సిఐడికి విచారణ చేయాలని, దీనికి సంబంధించిన నివేదికను వెంటనే ఇవ్వాలి అని కూడా ఈ రోజు హైకోర్టు కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసింది. సిఐడి దర్యాప్తును వెంటనే ప్రారంభించాలి అని కూడా ఆ ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొంది. సుమిత్ర. రైట్. థ్యాంక్ యూ రామారావు.